జాబితాకు సంబంధించిన అప్డేట్స్ చెప్పండి. శిలా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం దగ్గర ఇప్పటికే సీనియర్ నాయకులందరూ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో మార్పులు చేర్పులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి జాబితా రాబోతా ఉంది. సుదీర్ఘ కసరత్తు 2 వారాల పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో 175 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెట్టింది. కసరత్ అంతా కూడా పూర్తయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. లోపల సీనియర్ నాయకులతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. మరి కాసేపట్లో వాళ్ళందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ కి రాబోతా ఉన్నారు. అభ్యర్థులు ఎక్కడైతే మార్పులు చేర్పులు జరిగిన దగ్గర అభ్యర్థులతో పాటు కొత్తగా ఎవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళందరి లిస్టు కూడా మరి కాసేపట్లో ప్రభుత్వ సలహాదారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అనౌన్స్ చేయబోతా ఉన్నారు. ఓవరాల్ గా అటు ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక 5 నుంచి 6 మార్పులు చేర్పులతో సంబంధించి లిస్టు కూడా రెడీ అయినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా నుంచి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబును తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిచారు. ఆయనకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వట్లేదని చెప్పి కూడా ఇప్పటికే తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆయన ప్లేస్ లో తోట నరసింహ మాజీ మంత్రి తోట నరసింహకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ జరగబోతా ఉంది. మరోవైపు ప్రతిపాటుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కి వచ్చే ఎన్నికల్లో అవకాశం లేదని చెప్పి కూడా తేల్చి చెప్పిన నేపథ్యంలో మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుకి ఇక్కడ నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ రీప్లేస్మెంట్ జరగబోతా ఉంది. ప్రస్తుతం పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్న పెండం దొరబాబుకు వచ్చే ఎన్నికల్లో సీట్ లేదని చెప్పి తేల్చి చెప్పేశారు. ఆ ప్లేస్ లో కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగ గీతను తీసుకురావాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. మరోవైపు పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనకి ఆ అవకాశం లేదని చెప్పి ఆయన స్థానంలో కొత్త మహిళను కూడా తీసుకొచ్చారు. ఇలా మొత్తం ఓవరాల్ గా ఉమ్మడి గోదావరి జిల్లాలో చూసుకున్నట్టయితే ఇప్పటికే అందరికి కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్స్ వచ్చినాయి. వాళ్ళందరినీ కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నాము, టికెట్లు ఎందుకు ఇవ్వట్లేదు దానిపైన కూడా అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. మరోవైపు సిట్టింగ్ మంత్రి విశ్వరూప్ కుమారుడికి అమలాపురం నుంచి అవకాశం ఇచ్చారు. ఇలా ఉమ్మడి ఈస్ట్ గోదావరి ఈక్వేషన్ చూసుకుంటే ఇలా ఉంది. దాంతో పాటు అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెద్దగా మార్పులు చేర్పులు ఏమి లేనట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే బాలరాజుని మార్చి ఆయన సతీమణికి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంతో పాటు ఇటు చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా స్థానంలో కొత్త అభ్యర్థి విజయరాజుకి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. మరోవైపు ఇప్పటికే ఎంపీలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడెక్కడ మార్పులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు నెల్లూరు ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి కాల్ వచ్చింది. అయితే దానికి సంబంధించి కూడా ఆయన నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇలా ఓవరాల్ గా ఎక్కడెక్కడ ఎంపీలు పోటీ చేస్తా ఉన్నారు అని దానిపైన కూడా వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. మరోవైపు అటు అనంతపురం ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కీలక నాయకులందరూ కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా మార్పులు చేర్పులు ఎందుకు చేస్తున్నారనే అంశం పైన కూడా వైసీపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ అక్కడి నుంచి వేరే స్థాన చలనం ఉంటుందని చెప్పి కూడా చెప్పారు. ఆ ప్రాసెస్ జరగబోతా ఉంది. అనంతపురం ఎంపీగా శంకర్ నారాయణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా ఉన్న శంకర్ నారాయణ అనంతపురం పంపించాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే చాలా సుదీర్ఘ కసరత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మార్పులు చేర్పుల విషయంలో చేసినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఎందుకంటే 2024 ఎన్నికలకు సంబంధించి చాలా టఫెస్ట్ కాంపిటీషన్ జరగబోతా ఉంది. ఓవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులతో అధికార పార్టీని అటాకింగ్ చేస్తా ఉన్నారు. దీంట్లో భాగంగానే సోషల్ ఇంజనీరింగ్ తో పాటు ప్రత్యర్థుల బలబలాలు ఆధారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులు ఎంపికను కూడా చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే 3-4 నెలల్లో ఎన్నికలు వస్తాయి కనుక ముందరే అభ్యర్థులను ఎంపిక చేస్తే ఎక్కడ గొడవలు క్యాడర్ మధ్య విభేదాలు లేకుండా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రయోగాత్మకంగా దాదాపు 170 నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ముఖ్యంగా అటు 20 మందికి వచ్చే ఎన్నికల్లో సీట్లు లేవని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్పింది. ఆ 20 మంది స్థానాల్లో కొత్త వారు రాబోతున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఇలా మార్చుకుంటూ మొత్తం 60 ఓవరాల్ గా మార్పులు చేర్పులు చేసుకుంటూ మరి కాసేపట్లో ఈ పూర్తి స్థాయి 2వ జాబితా అభ్యర్థుల లిస్ట్ అయితే మటుకు వైసీపీ అధిష్టానం ప్రకటించబోతోంది. శీల వినయ్, స్థాన చలనం వల్ల నేతలకు ఆ ప్రాంతంపై పట్టుండే అవకాశం ఉంటుందా? అది ప్రజలకు ఎలా చేరవేస్తే దానికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వీటికి సంబంధించి ప్రధానంగా అన్ని జిల్లాల్లో
అయితే ఖచ్చితంగా ఇక్కడ సోషల్ ఇంజనీరింగ్ అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చూస్తా ఉంది. 2019 ఎన్నికలకు ముందు ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలమైన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ గా పడింది. ఈ నేపథ్యంలోనే గత 6 నెలల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేస్తా ఉంది. రకరకాల సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసింది. ఆ సర్వేలు ఆధారంగాతో పాటు స్థానికంగా ఉన్న పరిణామాలు, క్యాడర్ తో సఖ్యత, ఇవన్నీ కూడా ఇష్యూ అన్ని కూడా బేస్ చేసుకుని అభ్యర్థులను ఫైనల్ చేసింది. అలాగే దాదాపు ఒక 5 సిట్టింగ్ మంత్రుల్ని స్థానశీలను తప్పలేని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం చిలకలూరిపేట ఎమ్మెల్యే ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు వెస్ట్ కి పంపించారు. లోకల్ గా విభేదన కావచ్చు, ఎన్ని పరిణామాలు ఉన్నాయి కనుక అక్కడంటే ఆమెకు ఇబ్బందికరమైన పరిస్థితి కనుక ఆమెను మార్చేవని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటు ప్రస్తుతం వేమూరు నుంచి ఎమ్మెల్యే ఉన్న మంత్రి మెరుగు నాగార్జున కూడా స్థానచలనం కింద మారిందని చెప్పొచ్చు. మంత్రి ఆదిమూలపు సురేష్ ని కూడా ఇంకొక ప్లేస్ కి పంపించారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ప్రస్తుతం ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న వేణుని కూడా అక్కడి నుంచి మార్చి రాజమండ్రి రూరల్ కి పంపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ తోట తిరుమూర్తులతో పాటు అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు బోస్ కి మధ్య సఖ్యత లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కదా, అక్కడి నుంచి ఆయన్ని మార్చారు. ఇలా ఓవరాల్ గా 170 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి చాలా సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతా ఉంది శీల. ఈ మార్పులు చేర్పులకు సంబంధించి వైసీపీ కార్యకర్తల స్పందన ఎలా ఉంది వినయ్? అయితే ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో మరొకసారి అధికారమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎటువంటి ఆప్షన్ ప్రత్యర్థులకు ఇవ్వకూడదని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలకు సంబంధించి నాయకులు పట్టించుకోవట్లేదని ఒక మార్పు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి ఈ మార్పులు చేర్పులు చేస్తే కొత్త క్యాండిడేట్ వెళ్తే ఇవన్నీ ఉండవని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కువ ఈ మార్పులు చేర్పుల విషయం దగ్గర కూడా క్యాడర్ తో స్థానిక నాయకులతో ఇబ్బంది ఉన్న నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ఇలా మార్పులు చేర్పులు చేసిన తర్వాత అటు క్యాడర్ తో పాటు కార్యకర్తలు కూడా ఇబ్బందులు తొలగిపోతాయి కనుక ఒక ఫ్రెష్ క్యాండిడేట్ వస్తే మరొకసారి వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన చేసామని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి అయితే చాలా సుదీర్ఘ కసరత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. ఉమ్మడి 13 జిల్లాలకు సంబంధించి కూడా అన్ని నియోజకవర్గాల కసరత్తు కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించి 2 రోజులు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంగా ఈ డిస్కషన్ అంతా కూడా నడిచింది. అటు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పార్టీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అందరూ కూడా మాట్లాడిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేవారు. 4 నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఈలోగా ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ కూడా ఫైనల్ చేసి ఫీల్డ్ లోకి తిప్పాలని చెప్పి కూడా భావిస్తా ఉన్నారు. ఒకవైపు అపోజిషన్ పార్టీలన్నీ కూడా వాళ్ళ పొత్తులతో పాటు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యం చేస్తే ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తే విన్నింగ్ అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు చేసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే 175 నియోజకవర్గాల అభ్యర్థులు మార్పులు చేర్పులు చేసి ఫైనల్ అభ్యర్థులను కూడా ప్రకటించే ఆలోచనలో వైసీపీ ఉంది. దీనికి సంబంధించి కసరత్తు కూడా పూర్తయింది. మరి కాసేపట్లో ఈ లిస్ట్ అనేది కూడా అనౌన్స్ కాబోతా ఉంది శీల. మరి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు ఎంతవరకు పార్టీకి సపోర్టివ్ గా ఉన్నారు మరి ఇప్పుడు? అయితే ఖచ్చితంగా ఈ మార్పులు చేర్పులతో పాటు టికెట్ లేని వారికి రకరకాల ఈక్వేషన్లు కూడా వైసీపీ అధిష్టానం చూపిస్తా ఉంది. ఎందుకు మార్చాల్సి వస్తుందో వాళ్ళందరికీ కూడా అటు రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. మొదటి లిస్ట్ లో 11 మందికి ఇస్తే ఒక ఇద్దరికి అవకాశం లేకుండా పోయిందని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే ప్రస్తుతం టీజేఆర్ సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు. ఆమెకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఉందని చెప్పినప్పుడు కూడా పార్టీకి లాయల్టీగా పనిచేస్తారని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. మరోవైపు రాజ్యసభ సభ్యుడు రాజ్యసభ మోపిదేవి వెంకటరమణ రేపల్ నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి టికెట్ లేదని చెప్పినప్పుడు కూడా అతను ప్రెస్ మీట్ పెట్టి చాలా స్వయంగా చెప్పారు. ఇలా కొంతమంది పార్టీ లైన్ కి అడ్జస్ట్మెంట్ అయ్యి పనిచేస్తున్నారు, మరొక కొంతమంది నాయకులు తిరుగుబాటు ఎగరేస్తున్నారని కూడా చెప్పొచ్చు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా టికెట్ లేదని చెప్పడంతో అతను ముందే పార్టీకి అటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. షర్మిలతో కొనసాగుతారని చెప్పి కూడా ఆయన తేల్చి చెప్తా ఉన్నారు. ఇలా కొంతమంది పార్టీ లైన్ కి స్టిక్ ఆన్ అయ్యి ఉంటుంటే కొంతమంది ఆల్టర్నేట్ చూసుకుంటారు. ఎక్కడంటే పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందో అక్కడ ఫిట్ అవడానికి వాళ్ళందరూ కూడా చూసుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడి ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇప్పటికే అటు జనసేన అధినేతతో భేటీ అయ్యారు. మరోవైపు పెండం దొరబాబు పిఠాపురం ఎమ్మెల్యే కూడా జనసేనతో ఇట్లా భేటీ అయ్యారు. మొత్తం ఓవరాల్ గా ఎక్కడైతే అకామిడేట్ అవ్వగలుగుతామని చెప్పి వాళ్ళు కూడా ఆల్టర్నేట్ చూసుకుంటారు. మెజార్టీ సభ్యులు అయితే మట్టుకి తర్వాత ఇప్పటికే ఎన్నికల తర్వాత అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, అటు ఎమ్మెల్సీ పదవులతో పాటు మిగిలిన పదవులన్నీ కూడా ఇస్తామని చెప్పి కూడా హామీ అధిష్టానం ఇస్తున్న నేపథ్యంలో కొంతమంది సాటిస్ఫై అడ్జస్ట్ అవుతా ఉన్నారు, కొంతమంది ఇతర పార్టీ నేతలతో టచ్ లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది శీల. ఈ మార్పులు చేర్పుల వల్ల ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్పినట్లు అవుతుంది అని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. మరి ప్రజలకు ఇది ఎటువంటి సంకేతాన్ని ఇచ్చే అవకాశం ఉంది? అయితే ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి పూర్తి మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
దొరుకుతుందని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ఏదైతే ప్రజల కష్టాలు చూసిన తర్వాత హామీలు అన్ని కూడా రూపొందించిన తర్వాత నవరత్నాలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉంది. అటు చంద్రబాబు అధికారంలో 14 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి ప్రయోజనం లేదు, ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయలేదు, క్రెడిబిలిటీ లేని నాయకుడు చంద్రబాబు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా కౌంటర్ చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ క్రెడిబిలిటీ బేస్ చేసుకునే ప్రజలందరూ కూడా తమ వైపు ఉన్నారని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఎక్కడైతే క్యాండిడేట్ల మీద కొద్ది వ్యతిరేకత, స్థానిక పరిణామాల పరిస్థితులన్నీ కూడా అనుకూలించాం, వాళ్ళే మార్చుకుంటూ వెళ్ళి కొత్త క్యాండిడేట్లు అక్కడ రంగంలో దింపితే ఖచ్చితంగా ప్రజలందరూ మద్దతు ఉంటుంది, మొత్తం అనుకున్న టార్గెట్ ను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా వైసీపీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ మార్పులు చేర్పులతో ముందుకెళ్తా ఉంది శీల. ఇంత ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించడం వైసీపీ అనేది ప్రతిపక్షానికి బలమైన ప్రత్యర్థులు నిలబెట్టడానికి ఒక అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది అని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఏంటి? అయితే ఖచ్చితంగా ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్కలు వేరేగా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అపోజిషన్ పార్టీలు ఈ పొత్తులతో పాటు టికెట్లు కన్ఫర్మేషన్ విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ వచ్చిన ఈలోగానే మొత్తం క్లియర్ క్లారిటీతో అభ్యర్థులు ఎంపిక చేసుకోవాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈ అభ్యర్థుల కసరత్తు అన్నది దాదాపు 1 సంవత్సరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. దాని ప్రోగ్రెస్ అంతా కూడా ప్రాసెస్ గా ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ప్రతిసారి ఆ ఎమ్మెల్యే అభ్యర్థికి అంతా కూడా వైసీపీ అధిష్టానం ఎలక్ట్ చేస్తా ఉంది. గ్రాఫ్ సరిగా లేదు, గ్రాఫ్ మార్చుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు కూడా అధిష్టానం నుంచి ఇది ఎప్పుడు వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా వర్కౌట్ చేసిన తర్వాత ఈ అభ్యర్థుల ఎంపిక అన్నది కూడా ఖరారైనట్టు కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఈ మార్పులు చేర్పులతో లిస్టు ప్రకటించబోతా ఉన్నారు శీల. రైట్, థ్యాంక్ యూ వినయ్.